భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం. అర్జున, మానవుడి జీవితం ప్రవహించే నది లాంటిది. ఆ ప్రవాహానికి సరైన దిశ చూపిస్తే అప్పుడే జీవితం సరైన మార్గంలో ముందుకు సాగి సార్థకతను పొందగలదు. కానీ అట్టి సార్థక జీవితాన్ని పొందడానికి మనిషికి కావలసింది స్థిరత్వంగా నిష్ఠతో చేయవలసిన సాధన. ఎంత చిన్నదైనా ఎంత మహోన్నతమైన కార్యమైనను నిరంతరమైన సాధనతోనే సాధించగలము. ఏ విధంగా అయితే ఒక చిన్న విత్తనము నిరంతరమైన పోషణ ద్వారా ఒక పెద్ద వటవృక్షంగా రూపొందుతుందో, అదే విధంగా నీ కర్మల యొక్క వృక్షానికి సాధన యొక్క నీరుతో సంరక్షణ చేసినట్లయితే నిజమైన కర్మఫలాన్ని అందుకోగలవు. మనసు యొక్క చంచలత్వమే మానవుడుకు అన్ని విధాల అవరోధాలను సృష్టిస్తుంది. మనసు యొక్క చంచలత్వాన్ని బంధించగలిగితే ఏ కార్యమైనను సులభంగా సాధించగలవు. గుర్తుంచుకో అర్జున, యోగ కర్మ సుఖ కౌశలం అంటే కర్మను ఆచరించడానికి నైపుణ్యత చాలా ప్రధానము. నైపుణ్యతకు నిరంతరత ప్రధానము. నిరంతరత ఉండాలంటే శ్రమించాలి. నిరంతర పరిశ్రమంలోనే నైపుణ్యత దాగి ఉన్నది. అది ఏ విధంగా అంటే, అర్జున, నీ యొక్క గాంధీవం ఒక్కసారి చూసుకో. నిరంతరము అభ్యాసం లేనప్పుడు నీ ధనుస్సు యొక్క తురియం జారిపోయి నీకు యుద్ధానికి పనికిరాదో, అదే విధంగా జ్ఞానం, శౌర్యం, నైపుణ్యత యొక్క నిరంతరతను సాధించడానికి మనసు యొక్క చంచలత్వాన్ని అదుపులో పెట్టుకోవాలి. అందుకు అభ్యాసంతో పాటు వైరాగ్యం కూడా ఉండాలి. అభ్యాసం వల్ల క్రమశిక్షణ, వైరాగ్యం వల్ల నీ మార్గంలో వచ్చిన అవరోధాలు తొలగుతాయి. అదేవిధంగా అర్జున, నిరంతరత కేవలం బాహ్య కర్మలలో కాకుండా ఆంతరిక సాధనలో కూడా ఉండాలి. నీ యొక్క ఆలోచనలు, భావనలు, విశ్వాసం అన్నీ స్థిరంగా ఏకాగ్రతతో సకారాత్మకంగా ఉన్నప్పుడే ప్రపంచంలో ఎటువంటి శక్తి అయినా నిన్ను ఆపలేదు. మనిషి ఎప్పుడైతే మనసును తన నియంత్రణలో ఉంచుకుంటాడో అప్పుడే వాడు భాగ్యాన్ని వాడే రాయగలడు. మనిషి రంగంలో దూకుతేనే గెలుపు, ఓటమి అనేది నిర్ధారింపబడుతుంది. నిరంతర అభ్యాసం చేసేవాడే విజయాన్ని సాధిస్తాడు. నిరంతర అభ్యాసం చెయ్యని వాడు ఓటమికి గురి అవుతాడు. గుర్తుంచుకో అర్జున, నది ప్రవాహం మధ్య అవరోధంగా ఎంత పెద్ద పర్వతం నిలిచి ఉన్నా నది యొక్క ప్రవాహాన్ని ఆపలేదు. అది ఏ నిరంతరత యొక్క శక్తి. అందుకే నేను చెప్పాను, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఎవరైతే ఫలాన్ని ఆశించకుండా నిరంతరం కర్మని ఆచరిస్తారో అట్టి వారికి సరైన సమయానికి సరైన ఫలం నేనందిస్తాను. నువ్వు ఆచరిస్తున్న కర్మ ఈ రోజు నీకు కఠినంగా అనిపించినా నిరంతర అభ్యాసం వల్ల అది రేపు నీకు సులభంగా మారి నీ గమ్యానికి చేరదీస్తుంది. పార్థ, నువ్వు సంకల్పించుకో. నీ కర్మను నువ్వు ఆచరించుకుంటూ ముందుకు నడు. ఎన్ని అవరోధాలు వచ్చినా నీ గమనాన్ని ఆపుకోకు. నీ కర్తవ్యాన్ని నెరవేర్చు. అప్పుడే నీ మనసు విచలితమవకుండా దానికి అలసట అనేది ఉండదు. అర్జున, ఏ వ్యక్తి అయితే తన యొక్క సామర్థ్యాన్ని తెలుసుకొని నిరంతరమైన అభ్యాసంతో కర్మను ఆచరిస్తాడో అట్టి మానవుడే నాకు ప్రియుడు. వాడి గమ్యానికి చేరుకునేలా నేను చేస్తాను. ఈ విధంగా భగవంతుడు భగవద్గీతలో కర్మయోగం ద్వారా మనకు ఏం బోధించాడంటే, ఎటువంటి ఫలాన్ని ఆశించుకుంటా ఎట్టి కర్మనైనను నిరంతరమైన అభ్యాసంతో ఆచరించి అన్యథా శరణం నాస్తి అని చెప్పి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడో అట్టివానికే భగవంతుడు ఎప్పుడు ఏది ఎలాంటి ఫలాన్ని అందించాలో అందిస్తాడు. ప్రతి ఒక్కటి కూడా మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. ఒక పాట పాడాలంటే అప్పటికప్పటికి పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. నడచడానికి కూడా అప్పటికప్పటికి పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పటడుగులు వేసి తిరిగి నడచాలి. తర్వాత ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కట్టగడబడి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. భగవద్గీత ఎందుకు శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశ్చాంతి అనంతరం.